వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు రీచ్ అవుతుంది, నన్ను సపోర్ట్ చేసి ప్రోత్సహించినట్టు ఉంటుంది. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆర్తి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్. ఇక నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మే 1వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు వేసవి సెలవులు కాబట్టి భక్తులందరూ కూడా, నిన్న కూడా చెప్పాను, విఐపి బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ లెటర్ల ద్వారా రద్దు చేస్తున్నారు. డైరెక్ట్ ప్రోటోకాల్ వాళ్ళు వస్తే, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అటువంటి వాళ్ళు డైరెక్ట్గా వస్తే దర్శనం చేసుకుంటారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తారు కాబట్టి ఇట్లా రికమెండేషన్ లెటర్లలో మీకు ఈ దర్శనాలు కల్పిస్తే కొన్ని గంటలు సామాన్య భక్తులు ఈ వేసవి సెలవుల్లో కంపార్ట్మెంట్లలో లైన్లలో నించుంటే టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ ప్రతి సంవత్సరము రద్దు చేస్తారు, ఇప్పుడే కాదు, ఎవ్రీ ఇయర్ ఇది సేమే. అయితే చాలామంది అడిగారు, మే 1 నుంచి జూలై 15 వరకు మేము ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నాం, మేము రావచ్చా అని. మీరు రండి, ఏ ఇబ్బంది లేదు, అన్నీ ఉంటాయి. ఓన్లీ రికమెండేషన్ లెటర్లే ఉండవు. 300 రూపాయల దర్శన టికెట్లు ఉంటాయి, 500 రూపాయల టికెట్లు ఉంటాయి. మీరు బుక్ చేసుకుంటారండి. చంటి పిల్లలు ఉంటారు, ఎన్ఆర్ఐ, మిలిటరీ, ఇవన్నీ ఉంటాయి. అలాగే మీరు ఆన్లైన్లో కనుక సుప్రభాతం, తోమాల, అర్చన, కళ్యాణం ఇటువంటి సేవలు బుక్ చేసుకుంటే రావచ్చు. అంగ ప్రదక్షిణ, సీనియర్ సిటిజన్, వయో వృద్ధులు, వికలాంగులు ఈ టికెట్లు ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే మీకు ఏమీ లేదు. మే 1 నుంచి జూలై 15 వరకు కూడా 300 రూపాయల దర్శన టికెట్ ఉన్న వాళ్ళు రండి. ఓకే. ఇక రేపు 18వ తారీఖున, ఏప్రిల్ 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మీ అందరికీ కూడా జూలై నెలకి సంబంధించి ముందు గడప దర్శనం టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. బుక్ చేసుకోండి, అంటే రిజిస్టర్ చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ అనేది పూర్తిగా ఉచితం. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐ లేదా పాస్పోర్ట్తో రిజిస్టర్ చేసుకోండి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన ఈ 4 సేవలు కూడా ముందు గడప దర్శన టికెట్లు. వీటిలో మీరు సెలెక్ట్ అయితే అమౌంట్ పే చేసి స్వామివారిని జూలై నెలలో ఆ సేవ తర్వాత ముందు నుంచి చూడొచ్చు. నేను దీనికి సంబంధించి ఫుల్ వీడియో ఒక మన ఛానల్లో చేసి పోస్ట్ చేసి పెట్టాను. కొత్త వారి కోసం మరలా చెప్తున్నా, దయచేసి ఈ సేవల్లో గతంలో కనుక మీరు సెలెక్ట్ అయితే తిరిగి 180 రోజులు గ్యాప్ ఉంటేనే రెండోసారి మీరు సెలెక్ట్ అవుతారు. మీ ఈమెయిల్ ఐడి, మీ ఆధార్ నెంబరు, అలాగే మీ ఫోన్ నెంబర్, ఈ 3 కూడా రిజిస్టర్ చేసేటప్పుడు 180 రోజుల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు మళ్ళీ రిజిస్టర్ చేయండి. అయితే సెలెక్ట్ కాని వారి పేరు దయచేసి మీ రిజిస్ట్రేషన్లో యాడ్ చేయొద్దు. ఎందుకు అంటే మీ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి, మీ ఆధార్ నెంబర్ ఆల్రెడీ సెలెక్ట్ అయింది కదా, మీతో పాటు సెలెక్ట్ కాని వాళ్ళకు కూడా అవకాశాలు ఉండవు, తగ్గిపోతాయి కదా, అసలు ఉండదు. కాబట్టి మీరు దయచేసి సెలెక్ట్ కాని వారి పేరు మీ దాంట్లో యాడ్ చేయొద్దు. ఓకే. ముఖ్యంగా రెండో పాయింట్ ఏంటంటే, ఎవరైనా కానీ ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 2 పేర్లతో రిజిస్టర్ చేసుకోండి. ఎందుకు అంటే రూములు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే 2 పేర్లతో టికెట్ ఉంటేనే బుక్ చేసుకోగలం. కాబట్టి ఒకవేళ మీరు సుప్రభాతమైన, తోమాలైనా, అర్చన అయినా, ఇటువంటివి ఏవైనా కానీ సేవలు మీరు రిజిస్టర్ చేసేటప్పుడు దయచేసి 2 పేర్లతో రిజిస్టర్ చేసుకోండి. వాళ్ళు వచ్చినా రాకపోయినా 2 పేరుతో రిజిస్టర్ చేసుకోండి. ఓకేనా. సెకండ్ పర్సన్ రావడం ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, కానీ రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ అయితేనే మీరు అమౌంట్ పే చేస్తే టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటారు. అలాగే రూములు బుక్ చేసుకోవాలంటే 2 పేర్లతో ఖచ్చితంగా టికెట్ ఉండాలి. థర్డ్ పాయింట్, ఇవి చాలా తక్కువ. సుప్రభాతం అయితే 120, తోమాల, అర్చన అయితే 220, అష్టాదళ పాద పద్మారాధన అయితే 1250 రూపాయలు. ఓకేనా, ఇది తెలుసుకోండి. ఇక ముఖ్యమైనది ఏంటంటే ఈ సేవలు 4 కూడా సెలెక్ట్ ఆల్ సేవ, సెలెక్ట్ ఆల్ డేట్స్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేయండి. ఎందుకంటే సుప్రభాతము రోజుకి 240 నుంచి 50 టికెట్లు ఉంటాయి ఆన్లైన్లో. మిగతా తోమాల, అర్చన అనుకోండి, వారంలో 3 రోజులే ఈ సేవ ఉంటుంది, 30 మందికి అవకాశం ఉంటుంది. వారానికి 30 మందికే ఉంటుంది. ఈ అష్టాదళ పాద పద్మారాధన వారానికి 1 రోజు చేస్తారు, 60 మందికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మిగతా 3 సేవలు వారం మొత్తంలో కలిపినా కూడా 90 మందికే ఉంటుంది. సుప్రభాతం మటుకు రోజుకి 250 మందికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ 4 సేవలు సెలెక్ట్ చేయండి, అన్ని రోజులకి సెలెక్ట్ చేయండి. ఓకేనా, మీకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఇక మే నెలకు సంబంధించి ఎటువంటి దర్శన టికెట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారికి చివరిగా లాస్ట్ అవకాశం ఈ నెల ఏప్రిల్ 25 ఉదయం 10 గంటలకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. బుక్ చేసుకోండి.
వీటి ధర 1600. ఇద్దరు వ్యక్తులు బుక్ చేసుకోవచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు. అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, భార్య భర్త, ఇద్దరు స్నేహితులు, ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అలిపిరిలో మీకు ఈ హోమం చేస్తారు. అక్కడ 11 గంటలకి మీ టికెట్ స్కాన్ చేస్తారు. వెంటనే మీరు తిరుమల కొండ పైకి వెళ్ళి 300 రూపాయల క్యూ లైన్లో నించొని దర్శనం చేసుకోవచ్చు. అర్థమైందా? ఇక ఈరోజు ఉదయం 9:40 సమయానికి తిరుమల కొండపైన CRO ఆఫీసులో ఆఫ్లైన్ విధానం ద్వారా రూములు చూడండి 1700 రిలీజ్ చేశారు. అప్పటికే 1664 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా 494 రూములు మీకు అందుబాటులో ఉన్నాయి. చూడండి 50-100 రూపాయల రూములు కూడా వారు రిలీజ్ చేశారు. ఆఫ్లైన్లో 1000 రూపాయల రూములు కూడా రిలీజ్ చేస్తారండి. ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంది ఒకటే, జూన్ నెల వరకు కూడా ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోలేని వాళ్ళు దయచేసి CRO ఆఫీసు ఉదయము 5 నుంచే కౌంటర్ ఓపెన్ చేస్తారు. వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి, రూములు వస్తాయి. ఇక ఈరోజు 9 గంటల సమయానికి అంటే 9:20 సమయానికి ఈ రోజుకు సంబంధించి ఉచిత సర్వదర్శనం టోకెన్లు పూర్తిగా అయిపోయాయండి. తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు కూడా ఉదయము 4:30 తర్వాత ఉచిత సర్వదర్శన టోకెన్లు రేపటికి సంబంధించి ఇస్తారు. ఈరోజు శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఉదయం 8 గంటలకి అయిపోయాయి. సర్వదర్శనం టోకెన్లు మటుకు ఉదయం 9:20 అయిపోయాయండి. టికెట్ లేని వాళ్ళు, జూన్ వరకు ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు దయచేసి మీరు వచ్చి ఈ విధంగా ఒకరోజు ముందు సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మరుసటి రోజు దర్శనము చేసుకోగలరు. ఓకేనా అండి? ఇక నిన్న ఏప్రిల్ 16వ తారీఖు సంబంధించి 63,454 మంది దర్శనం చేసుకున్నారు. 24,882 మంది స్వామివారికి తలనీలాలు ఇవ్వడం జరిగింది. 4.12 అనగా 4,12,00,000 స్వామివారి హుండీ కానుకలండి. అలాగే ఈరోజు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా ఈ ఉచిత సర్వదర్శన టోకెన్లు నిన్న ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా 4 నుంచి 6 గంటల్లో మీ దర్శనం అయిపోతుంది. ఇక 300-500 రూపాయల టికెట్ ఉన్నవారికి ఈరోజు దర్శనము 3 నుంచి 4 గంటల్లోనే అయిపోతుంది. ఇక ఏ టోకెను లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో సర్వదర్శనానికి టికెట్ లేకుండా వెళ్ళే వాళ్ళకు దాదాపు 10 నుంచి 18 గంటలు దర్శనం పట్టే అవకాశం ఉన్నట్టు టీటీడీ వారు మనకు ప్రెస్ రిలీజ్ ద్వారా ఈరోజు అయితే చెప్పడం జరిగిందండి. ఇక జూన్ వరకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోలేని వారు మీకున్న అవకాశము శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు. ఈ టికెట్లు మే, జూన్ వరకు అయితే ఇంకా అవకాశం ఉందండి, బుక్ చేసుకోండి. జూన్ వరకు ఎటువంటి దర్శన టికెట్లు లేని వాళ్ళు దయచేసి కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.